రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఇంటి ట్యాక్స్ సమస్యలపై త్వరలోనే తీపి కబురు వింటారని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల ద్వారా మీర్పేట్ కార్పొరేషన్లో అధికంగా ట్యాక్సులు వసూలు చేయడం జరిగిందని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో లేని ఇంటి పన్నుల్ని మీర్పేట్ కార్పొరేషన్లో వసూలు చేయడాన్ని ఖండించారు. మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో అసెంబ్లీ సమావేశాలు అనంతరం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచే ప్రభుత్వం, వారిని దోచుకునే ప్రభుత్వం కాదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మీర్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలలో గత ప్రభుత్వం మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా మార్చినప్పుడు ఇంటి పన్నులు హైదరాబాద్ కంటే కూడా ఎక్కువ పెట్టడం జరిగింది. హైదరాబాద్లో డబ్బులు ఉన్న దగ్గరనేమో ట్యాక్సులు తక్కువ ఉండటము మున్సిపాలిటీల కంటే అనేది ఇది సరి అయిన నిర్ణయము ఆ ప్రభుత్వం తీసుకోలేదు. అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి అనే నినాదంతో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తేనే డెవలప్ అవుతుంది అనే ఆలోచనతోటి అట్లా చేశారని వాళ్ళు చెప్తున్నారు. కానీ బీదోడి దగ్గర పట్టణపోడి కంటే ఎక్కువ తీసుకోవటం సరి అయింది కాదనేది మా ప్రభుత్వ ఆలోచన, నా ఆలోచన. ఇది నా దృష్టికి రాగానే కాలనీ ప్రెసిడెంట్లు అందరూ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము హైదరాబాద్ కంటే ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాం, కట్టడం మాకు చాలా కష్టమవుతుంది, మేము బీదోళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు అని నా దృష్టికి తీసుకురావడంతో ఇమీడియట్ గా ఇన్ఛార్జ్ మంత్రి అయిన శ్రీధర్ బాబు గారి దృష్టికి నేను తీసుకుపోవడం జరిగింది. ఇది నిజమే, ఇది తప్పే, మనం తప్పకుండా ఇమీడియట్ గా దీన్ని సవరిద్దాం. సో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దీని మీద రివ్యూ పెట్టి దీనిపైన జీవో ఇష్యూ చేసేటట్టుగా ప్లాన్ చేద్దామని శ్రీధర్ బాబు గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి కూడా ఇన్ఛార్జ్ వేము నరేందర్ రెడ్డి గారి దృష్టికి కూడా నేను తీసుకుపోవడం జరిగింది. ఈ నా కాన్స్టిట్యున్సీ కాదు, ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అన్నిట్లల్లో కూడా ఇదే విధమైన తేడా ఉందని తెలిసింది కనుక దీని మీద తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కూడా శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అసెంబ్లీ నడుస్తుంది కనుక అసెంబ్లీ అయిపోగానే దీని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం. ట్యాక్సులు బీదోళ్ళ దగ్గర వసూలు చేయటం కాదు, ట్యాక్సులు వసూలు చేసేది ఉంటే డబ్బున్నోడి దగ్గర వసూలు చేయగలడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలడు, సేల్స్ ట్యాక్స్ కట్టగలడు, వాడు ఇంకా సంపాదించగలడు. వాడి పైన భారం మోపినా తప్పులేదు. ఎవడైనా 5 స్టార్ హోటల్ కట్టినోడినో లేకపోతే 10 అంతస్తుల బిల్డింగ్ కట్టినోడి దగ్గర డబ్బులు వసూలు చేస్తే పర్వాలేదు. కానీ గుడిషోనికి కూడా పట్నంలో ఉన్న బంజారా హిల్స్లో ఉన్న పెద్ద బిల్డింగ్ కంటే ఈ గుడిసెలోనికి ఎక్కువ వేయటం అనేది నేరం, ఘోరమని నా భావన. కనుక మా ప్రభుత్వం తప్పకుండా ఇమ్మీడియట్గా దీన్ని సవరిస్తుంది, సవరించేటట్టుగా చేస్తానని కూడా నేను మాటిస్తున్నాను.